సో ఆఫ్టర్ కంప్లీటింగ్ 180 days of birth ఫస్ట్ మీల్ మనం పెట్టాల్సింది ఏదైనా ఫ్రూట్లో కూడా అరటిపండు, పపాయ, యాపిల్స్, మన జామకాయ అంటారు అలాంటివి ప్రిఫరబుల్లీ. యాపిల్స్, జామకాయ ఏంటంటే మనం స్టీమ్ చేసి పెడతాం, డైరెక్ట్గా కాదు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కొంచెం. అలాగనే అరటిపండు ఇంకా పపాయ అదైతే మనం మ్యాష్ చేసేసి బాగా అస్సలు లంప్ లేకుండా అలా స్టార్ట్ చేయాలి. బికాజ్ అవి స్టమక్కి చాలా జెంటల్గా ఉంటాయి, స్టమక్లో ఏమీ ఇబ్బంది పెట్టవు, సో ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతాయి. అందులో ఏంటంటే మనం తల్లిపాలైనా కలపచ్చు కొంచెం దీనిగా చేయడానికి, లేకపోతే బయట పాలంటే ఫార్ములా, లేకపోతే మీరు ఒకవేళ బర్రెపాలు ఇంట్రడ్యూస్ చేసారు అంటే అవైనా కలిపి అలా పెట్టాలి. సో ఫస్ట్ మీల్ ఫ్రూట్ కానీ ఏదైనా వెజిటబుల్ కానీ పెట్టాలి. ఒక 10 days వరకు కూడా అదే రికమెండ్ చేస్తాను నేనైతే. అలాంటప్పుడు ఏమవుతుందంటే బేబీ తాలూకా డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్ కూడా మెల్లిగా అడ్జస్ట్ అవుతుంది సాలిడ్కి. ఇది కొన్నాళ్ళు పెట్టాక మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చూడండి తింటున్నారా, మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారా, అలర్జిక్ సిమ్టమ్స్ ఏమీ రాలేదు కదా, అలర్జీస్ లాంటివి ఏం డెవలప్ అవ్వలేదు కదా. ఆ తర్వాత గ్రెయిన్స్ అంటే వీట్ కానీ రైస్ కానీ స్టార్ట్ చేయాలి. అంటే